ఈ 2 నెలల్లో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిరు, ఏమి కంప్లీట్ అయినాయి, ఏం సంక్షేమ పథకాలు పెట్టారు, ఏవి చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి చెప్పండి. ఏ ఒక్కటని ఇంప్లిమెంట్ అవుతుందా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రజలను కేసీఆర్ లాగా పిట్టల దొర ముచ్చట్లు ఎప్పుడు తప్ప ఏమైనా మీరు చేసిన పని అని చెప్పండి. డ్రామాలు వద్దు అంటూ డ్రామాల మాస్టర్ చెప్తా ఉన్నాడు. డ్రామాలు వద్దు అంటూ డ్రామా మాస్టర్ చెప్తా ఉన్నాడు. కామెడీ అనిపిస్తోంది. అసలు డ్రామా మీదే అంటూ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది. 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి చూద్దామట. 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి చూద్దామట. 2 ఏళ్లలోనే మీరు ఉన్న తెలంగాణ కాస్త శాంతం నాకు ఇచ్చేసారు కదా. ఉన్న తెలంగాణ శాంతం నాకు ఇచ్చేసారు. కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణ సర్వం దోచుకున్నాడు. ఇక మిగిలిన బొక్కలన్నీ దోచుకోవడానికి మీరు తయారైనరు. 64,000 కోట్లతోటి ఉన్నటువంటి సర్ప్లస్ బడ్జెట్ తోటి ఉన్నటువంటి తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుతోటి కేసీఆర్ చిందరవందర వేసిండు. ఆ తర్వాత మీరు వచ్చి ఇప్పుడే మీరు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, 2-3 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇక మీరు మాట్లాడుతూ ఉన్నారు 10 ఏళ్లలో 100 ఏళ్ళ అభివృద్ధి చూస్తామని చెప్పేసి అంటారు. 2 సంవత్సరాలకే మిమ్మల్ని ప్రజలు చీదరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మామూలు కాదు, ఒక రేంజ్లో చీదరిస్తూ ఉంటే మీరు 10 ఏళ్ళట 100 ఏళ్ళ అభివృద్ధి అట అంటే ఏం తెలంగాణలో ఏం ఉంచారు కావచ్చు, ప్రతిదీ ధ్వంసం చేసి పెడతారు కావచ్చు, అంతే అనిపిస్తూ ఉంది నాకైతే. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా మార్చాం. ఏం సంక్షేమం చేస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి. సంక్షేమం దిశగా అంటున్నారు కదా, ఏం సంక్షేమం చేశారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు కదా. కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వడానికే మీరు 10%, 8%, 9% కూడా కమిషన్లు దుబ్బి తింటా ఉన్నారు కదా. మీరు సంక్షేమ దిశగా నడిపిస్తున్నట్టే ఏం చెప్తాను చెప్పండి. ఈ 2 నెలల్లో మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారు, ఏమి కంప్లీట్ అయినాయి, ఏం సంక్షేమ పథకాలు పెట్టారు, ఏవి చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి చెప్పండి. ఏ ఒక్కటని ఇంప్లిమెంట్ అవుతుందా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ప్రజలను కేసీఆర్ లాగా పిట్టల దొర ముచ్చట్లు ఎప్పుడు తప్ప ఏమైనా మీరు చేసిన పని అని చెప్పండి. అన్ని ఇవే పనికిమాల పనులు చేస్తున్నారు కదా. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ అట. ఇది ఒక పెద్ద అంబకిదా. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరులో వెనుకబాటు. ఇప్పుడు వడ్డించే వాటిని నేనే. పసిడి పంటలు పండాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయండి. నల్లికుంట్లలో ఉంటారు, కుట్రలు ఉంటాయి, జాగ్రత్త. మేము ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో వాళ్ళను ఎగదోస్తుండ్రు. మక్తల్ ప్రజా విజయోత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్నగర్కి ఇచ్చినటువంటి ప్రియారిటీ, కొడంగల్ మహబూబ్నగర్కి ఇచ్చిన ప్రియారిటీ వేరే జిల్లాలకు ఇస్తున్నారా? కేసీఆర్ హయాంలను మెదక్కి ఇచ్చారు, ఆ గజ్వేల్కు, ఆ సిద్దిపేటకు, సిరిసిల్లకి ఇచ్చారు తప్ప వేరే కాన్సెన్స్కి ఇవ్వలేదు. మీ హయాంలో కూడా ఇదే జరుగుతుంది. కొడంగల్కి, ఆ మహబూబ్నగర్లో 2-3 కాన్సెన్స్ తప్ప వేరే వాటికి ఇస్తున్నారా ఏమన్నా? ఏదీ లేదు. అంతా ఉత్తముచ్చల కార్యక్రమం జరుగుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. తక్కువ వడ్డీతో రుణాల మంజూరు. హడ్కో చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై చర్చ అంటూ చూస్తున్నాం. అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలి, నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మేడల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.